ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం టాగ్లైన్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్లో నాకు నచ్చిన సన్నివేశాల గురించి చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే మన డైరెక్టర్ రంజిత్ గారు ఆయన స్క్రీన్ ప్లే, అసలు కథ ఏంటో తెలియకుండా ట్రైలర్ నచ్చేలా ఎడిటింగ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు ఒక స్టోరీ అయితే అనిపించింది. ఆ స్టోరీ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటంటే మన బ్రిటిషర్స్ కాలంలో జరుగుతుంది కాబట్టి బ్రిటిషర్స్ ఒక ఆయన వచ్చేసి మరి ఈ ట్రైబ్తో అంటే చియాన్ విక్రమ్ ట్రైబ్తో మాకు బంగారం వెతకాలని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. ఆ చియాన్ విక్రమ్ గారు కూడా వాళ్ళతో చెప్తారు, ఇది మనం తప్పించి ఎవరు ఈ పని చేయలేదు అని చెప్పేసి ఒప్పించి వీళ్ళందరూ కలిసి బంగారం వెతికే పనిలో ఉంటారు. కానీ ఈ వెతికే పనిలో ఎన్నో ఆటకులు ఉంటాయి, ఎవరో ఆపుతూ ఉంటారు వీళ్ళని. కానీ అక్కడ ఉన్న ఒక రాజు అంటారు, ఇది ఒక మంటగాడు మనని ఆపుతున్నట్టున్నాడు. అంటే విక్రమ్ గారు అంటారు, ఇది మంటగాడు చేసిన పని కాదు, ఒక మంట గట్టె అంటే ఒక అమ్మాయి మట్ట గట్టె మనని ఆపుతుంది, తను ఎవరో కాదు ఆరతి అని చెప్పేసి మనకి మాలవిక గారిని చూపిస్తారు. ఆ మాలవిక గారి వైపుని చాపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ బంగారం అనేది బ్రిటిష్ చేరకూడదని తన ఉద్దేశం. కానీ ఆ విషయం అనేది చియాన్ విక్రమ్ గారి కానీ వాళ్ళ వెనకలో ఉన్న ట్రైబ్ కానీ ఆ విషయం అనేది అర్థం కాదు. అందుకే వీళ్ళతో పోరాడతామని అనుకుంటారు విక్రమ్ గారు. ఈ పోరాడే సమయంలో ఏం జరిగింది, ఆ తర్వాత చివరికి ఏం జరిగింది అనేది మనం సినిమాలో తెలుసుకోగలం. నా థీరీ మీకు ఎలా అనిపించిందో చిన్న అవశిష్టంలో రాయండి. అలాగే ఇంకా పెర్ఫార్మెన్స్ విషయంలో కంటే చియాన్ విక్రమ్ గారు యాజ్ యూజువల్ గానే చాలా బాగా నటించారు. అలా మానుక గారు అయితే తన కెరియర్లో బెస్ట్ క్యారెక్టర్గా అనిపించింది నాకైతే. అలాగే ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కొత్త జీవిపేకస్ గారు ఆయనైతే చాలా బాగా ఇచ్చారు. హాలీవుడ్ మ్యూజిక్ ఇచ్చినట్టు నాకు అయితే అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూసినంతసేపు ఆ మ్యూజిక్ అనేది నాకు ఇంకా మైండ్ పోతుంది, అంత బాగా ఇచ్చారు. ఇంకా మన డైరెక్టర్ విషయాల్లో వస్తే ఇంకా చెప్పక్కర్లేదు, డైరెక్టర్ గారు సినిమాతో పెద్ద హిట్ కొట్టేసినట్టే నాకు అనిపించింది. రాసుకోండి ఫ్రెండ్స్, ఈ సినిమా అయితే చియాన్ విక్రమ్ గారికి మన డైరెక్టర్ గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే వస్తుంది. మీకే అనిపించాలని కింద అనిపిస్తున్నాయని నేను తెలుసుకుంటా ట్రైలర్ అనిపించినది. అలాగే ఈ సినిమా వచ్చేసి మనకి ఆగస్ట్ 15 రిలీజ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. కానీ మనకి మన టాలీవుడ్లో అయితే ఆగస్ట్ 15కి మనకి ఆయి సినిమా ఒకటి, అలాగే మన డబుల్ సినిమా కూడా వస్తుంది. మరి చూడాలి ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుంది ఈ సినిమా అనేది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు, వచ్చాక మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఇది ప్లస్ మన ఈ ట్రైలర్ అనేది నాకు అనిపించిన స్టోరీ, అలాగే రివ్యూ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ ట్రైలర్ రివ్యూ అనేది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అప్పుడే మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకే ఫస్ట్ వస్తాయి. అలాగే మీ ఛానల్ని కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఈ వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సంతోష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఐ లవ్ సినిమా.